హలో అందరికీ, చాలా రోజులైపోయిందండి వీడియో పోస్ట్ చేసి. ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య కొన్ని వర్క్స్ వల్ల అవ్వలేదు. సో ఇదైతే నేను చాలా ఓల్డ్ వీడియో. ఓల్డ్ అంటే ఒక 2 months బ్యాక్ అనుకోండి. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా బాబుని తీసుకొని. సో అప్పటిదనమాట. సో మేమిద్దరం మార్నింగే లేచేసి ట్రైన్కి వెళ్ళాము. సో ఇంటికి వెళ్తే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుసు కదా. సో చికెన్, మటన్, బిర్యానీ, గారెలు చాలానే ఉన్నాయి ఆ రోజు అయితే స్పెషల్స్. సో ఫస్ట్ అయితే చికెన్ మటన్ కోసం మసాలా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ఒకటి చికెన్ ఫ్రై, ఇంకొకటి ఏమో మటన్ కర్రీ. సో ఈ రెండింటికి ఒక దాంట్లో ఆనియన్ పేస్ట్ చేశాను, ఇంకొక దాంట్లో నార్మల్గా ఆనియన్స్ వేసి చేశాను. సో నార్మల్గా మనం ఎప్పుడు రెగ్యులర్గా ఎలా చేస్తామో అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం అన్నీ వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత ఫ్రై కావాలంటే కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టి టోస్ట్ చేసుకోవడమే. గ్రేవీ అంటే కొంచెం వాటర్ వేసేసుకొని చేసేసుకోవడమే, ఇంకంతే. ఇది వచ్చేసి ఇంకా మటన్ కర్రీ అనమాట. ఆ రోజైతే ఫుల్ స్పెషల్స్ ఉండే. అండ్ ఆ తర్వాత బిర్యానీ. సో ఆల్మోస్ట్ ఒకసారి ఆల్రెడీ చూపించాను కూడా. సో ఇదైతే బిర్యానీ సేమ్ నెయ్యి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, కొత్తిమీర, మసాలా సామాన్లు. ముందైతే ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి, అది హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలి. బిర్యానీ సామాన్లు కూడా కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత అది కొంచెం బాగా వేగనిచ్చి బ్రౌన్ షేడ్ రానివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఎక్కువ వేస్తే ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. సో అందుకు కొంచెమే వేస్తాను. తర్వాత రైస్, అది మీ ఇష్టం, బాస్మతి ఆర్ నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి తీసుకున్నా. సో బాస్మతి రైస్ అయితే నేను ఒక 1/2 hour ముందే నేను నానబెట్టేసాను. సో అలాంటప్పుడు మనం వాటర్ కొంచెం తక్కువ వేసుకోవాలి. అండ్ దెన్ అమ్మ గారెలు వేసింది. మటన్, చికెన్, గారెలు, బాస్మతి రైస్తో బిర్యానీ. మంచిగా ఆ రోజు లంచ్ అయితే ఫుల్గా లాగించేసాను. అండ్ ఆ రోజు ఈవినింగ్ నేను, అన్నయ్య, వదిన అండ్ హ్యాపీ కలిసి మేము డిమార్ట్కి వెళ్ళాము. సో విజయనగరంలో డిమార్ట్కి. సో అలా ఊరికే సరదాగా ఏదో పూసుకని చెప్పి వెళ్ళాము. సో వాడైతే వాళ్ళ అత్త దగ్గర కూర్చుంటానంటాడు. ఎప్పుడు అసలు వెనక్కి అయితే రాడు, అక్కడే ఉంటాడు. సో అదైతే మా విజయనగరం అనమాట. సో ఇది మా డిమార్ట్, విజయనగరం డిమార్ట్. చాలామందికి తెలిసే ఉంటుంది. సో అంటే వైజాగ్ డిమార్ట్ అంతా ఉండదు కానీ ఓకే, థింగ్స్ ఓకే కొనుక్కోవచ్చు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో ఇక్కడైతే ట్రాలీ తీసుకొని ఇంక వెళ్ళిపోయాము. సో సండే కదా, అస్సలు ఖాళీ లేదు. నార్మల్గానే డిమార్ట్ ఎప్పుడు ఖాళీ ఉండదు, బట్ ఇంకా సండే అంటే ఇంకా అస్సలకి ఖాళీ ఉండదు. సో అక్కడ మా అన్నయ్య హ్యాపీ నిల్చున్నారు అనమాట, నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడైతే నేను వదిన తీస్తుంది అనమాట వీడియో. ఫస్ట్ ఒక వీడియో తీసింది, అందుకని చెప్పి నేను నవ్వుతున్నాను. ఎందుకంటే వీడియో తీస్తుంది కానీ అది ఆన్ చేయకుండా తీసింది అనమాట. సో ఇంకా హ్యాపీ అయితే ఇంకా అలా బాగానే ఆడుకున్నాడు. అండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఈ సెక్షన్ అయితే వదిలిపెట్టాం కదా, అది డిమార్ట్ అయినా కానీ ఇంకెక్కడైనా కానీ. సో అలా అది చూసుకొని ఇంకా ఎంతో కొంచెం షాపింగ్ చేసేసుకొని ఇంకా నైట్ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సో ఈ వీడియో ఇంకింతే. బాయ్.